పాండవ నిర్జల ఏకాదశి వ్రతకథ. నమస్కారం అందరికీ. ఈరోజు మనం సంవత్సరంలో అత్యంత పవిత్రమైన ఏకాదశిగా భావించే పాండవ నిర్జల ఏకాదశి యొక్క మహిమ మరియు భీమసేనుడికి సంబంధించిన అద్భుతమైన వ్రతకథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి పాండవులు అందరూ కలిసి మహర్షి వేదవ్యాసుని వద్దకు వెళ్ళి మోక్షాన్ని ప్రసాదించే వ్రతాన్ని గురించి అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి ప్రతి నెల వచ్చే ఏకాదశి వ్రతాలను ఆచరించాలని సూచించారు. ఈ వ్రతం ద్వారా పాపాలు నశించి విష్ణు భగవాన్ని అనుగ్రహం లభిస్తుందని వివరించాడు. అయితే పాండవుల్లో రెండోవాడైన భీమసేనుడు ఒక సమస్య వ్యక్తపరిచాడు. గురుదేవా, నాకు చాలా ఆకలి వేస్తుంది. నేను ఇతరుల మాదిరిగా సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశి ఉపవాసాలను చేయలేను. కానీ నాకు కూడా వ్రత ఫలితం కావాలి. దానికి ఏదైనా మార్గం ఉందా అని వినయంగా అడుగుతాడు. భీముని మాటలు విన్న వ్యాస మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పాడు. భీమ, జ్యేష్ఠమాస శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశిని భక్తి శ్రద్ధతో ఆచరించు. ఈరోజు ఆహారం మాత్రమే కాదు, నీటిని కూడా పూర్తిగా త్వంజించి ఉపవాసం చేయాలి. సూర్యోదయం నుండి మరుసటి రోజు ద్వాదశి సూర్యోదయం వరకు ఒక చుక్క నీరు కూడా తాగకూడదు. ఈ ఒక్క వ్రతం చేయటం ద్వారా సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది. వ్యాస మహర్షి చెప్పిన మాటలను భీమసేనుడు భక్తితో స్వీకరించాడు. ఏకాదశి రోజు వచ్చాక భీముడు ఎంతో కష్టమైనప్పటికీ నీరు కూడా తాగకుండా కఠినంగా ఉపవాసం చేశాడు. రాత్రంతా జాగరణ చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ గడిపాడు. భీముని భక్తితో ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు అతనికి అపారమైన పుణ్య ఫలితాలను ప్రసాదించాడు. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అన్ని ఏకాదశుల ఫలితాలు అనుగ్రహించాలని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఈ ఏకాదశి భీమసేన ఏకాదశి లేదా పాండవ నిర్జల ఏకాదశి అని పేర్లు ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అందరికీ పాండవ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.